5 minutes later. रुको जरा सबर करो. వాళ్ళిద్దరు డాన్స్ ని ఉద్దేశించి మీ మాటల్లో ఏం చెప్తారు? వీడు నామినేషన్ చేస్తున్నాడు. క్లాప్స్ బా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సూపర్ డైరెక్షన్ అదిరింది. సినిమా 200 డేస్. సినిమా బొంగులా ఉంది. సినిమా బొంగులా ఉంది. సినిమా బొంగులా ఉంది. రండి మేడం. 10 lakhs ఫైనల్. 10 lakhs ఒకటోసారి. తనుజ రింగ్ 11 lakhs. సరిగా మాట మీరు ఉండండి సార్. సార్ మీరు ఉండండి రావు గారు. తగ్గేదేలే మా కళ్యాణ్ 30 lakhs. ఇదేదో బిగ్ బాస్ విన్నింగ్ అమౌంట్ కన్నా ఎక్కువ. భయంగా ఉందా? చూపేంట్రా. ఆయన 70 ఊర్లు తిరిగాం బైక్ వేసుకొని. నా కొడుకు సపోర్ట్ చేయండి అని. నేను రోజుకు 5 ఊర్లు 6 ఊర్లు తిరిగేదాన్ని మా ఆయన్ని తీసుకొని. నాకు నడుము నొప్పి వచ్చేది. పక్కల నొప్పులు పుట్టేయి, పక్కలు పట్టేసేయి. అన్నం తినక అన్ని ఊర్లు తిరిగిన. తేడాగా ఉందా? ఏం లేదే. ఆయన గారు వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు పిలిచి డ్రింక్ ఇచ్చేవాళ్ళు, మంచిళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకోసారి వినండి సార్. నడుము నొప్పి వచ్చేది, పక్కల నొప్పులు పుట్టేయి, పక్కలు పట్టేసేయి. అన్నం తినక అన్ని తిరిగొస్తూనే ఉంటానని వెళ్ళినప్పుడు అందరూ సపోర్ట్ ఇచ్చి గెలుస్తాడు అనేవాళ్ళు. కానీ చివరి దాసికి వచ్చేళ్ళకి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? నా బిడ్డ గెలవలేకపోయాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నా గుండె నీరైపోయింది. ఓ పక్క మా ఆయన ఎడుతున్నాడు, ఓ పక్క నేను ఎడుతున్నాను. ఎంటర్టైనర్ ఎక్కడో విన్నర్లా చూడరు అనే విషయం నాకు తెలుసు. నేను ఒక్కటే నమ్మాను ఎక్కడో. నాతో అన్నావు ఆస్ట్రో స్పెల్లింగ్ తెలియని నా కొడుకు డాక్టర్ అయ్యాడని. ఎందుకు చూడరు? మనం గేమ్ ఆడితే చూస్తారు కదా. జెన్యూన్ గా మన గేమ్ ఆడితే మనలో ఉన్న మంచితనం జనాలు నమ్మితే మనకు ఓట్స్ పడతాయేమో అని లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. ఎక్కడో మిస్ఫైర్ అయింది అనిపించింది నాకు. అండ్ మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నన్ను హక్ చేసుకుని ఏడుస్తూ ఇవన్నీ చెప్పింది. ఉదయాన్నే లేచి వీళ్ళు క్యారేజ్ కట్టుకొని పక్కల నొప్పులు పుట్టేయి, పక్కలు పట్టేసేయి. అన్నం తినక అన్ని ఊర్లు తిరిగిన. మా అమ్మ మా నాన్న ఇద్దరు బైక్ వేసుకొని దాదాపు 90 ఊర్లు తిరిగారంట. 90 ఊర్లు నా కొడుకు ఓటేయండి మాట్లాడేవాళ్ళంట. అవి చెప్పి ఏడ్చింది. ఇలా కూడా ఉంటదారా? బిగ్ బాస్ ఓట్లు కూడా ఇలా ఉంటదా? క్యారెక్టర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను రా. పట్టుకొని నన్ను ఏడ్ చేసింది. నేను ఓడిపోయినందుకు కాదు కానీ ఆ మాటలు నన్ను బాగా హర్ట్ చేసే. నేను చెప్పండి. మా ఆవిడ ఒప్పుకోదే. అవును. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
60 degrees లో రియల్ గేమ్ ఆడింది మాత్రం ఇమాన్యుల్ నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. కళ్యాణ్ వాట్ 75 lakhs ఒకటోసారి రెండోసారి మూడోసారి సోల్డ్ ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రా. ఏమో ఈ వేలం పట్ల కొనుక్కున్న వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇక నుంచి నీ టైం మారిపోద్ది. నువ్వు విన్నరే ఎంటర్టైనర్. ఇక నుంచి మొత్తం బ్యాక్ టైం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటారా ఊరుకోండి, నేను దొంగలా కనిపిస్తున్నా? ఓన్లే మా మొదలు ఎవరు వాళ్ళు నన్ను అంటున్నారు రా కొడుక. ఓకే మమ్మీ అంటారు కొడుక. 55 సినిమాలు చేశాను రా, 55 సినిమాలు చేశాను రా. ఎంత పరపతి ఉంది, నాకు ఎంత బరువు ఉంది. రోజు రోజు గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. ముందే చెప్తున్నాను, నువ్వు ఈ రోజు ఎవరితో గొడవ పెట్టుకున్నా మీ ఉంటాయి నీ మీద ఒట్టు, ఎవరితో గొడవ పెట్టు. అంతే. ఎవరన్నా దాసింది అక్కడ ఏం చేయడం లాట్ సార్. దొంగలా కనిపిస్తానా? నా ముద్దుల కొడుకు, నేను పెట్టి సీరియల్ తీస్తా. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కున్న పిఆర్. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? నెక్స్ట్ సాంగ్ అంటే అక్కడ వీడియోలు జరుగుతుంటే ఇక్కడ కామెంట్లు వచ్చేస్తాయి. బిగ్ బాస్ బిగ్ బాస్ 3 నెలలు అయిపోద్ది, కానీ 30 నెలలు కామెంట్ చేస్తారు వాళ్ళు. అవునవును. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దా? ఇప్పుడు మనం కూడా ఇలా పాజిటివ్ నెగిటివ్ చెప్తున్నాం, మనల్ని కూడా వేసుకుంటారు అంటావా? రే ఎంటర్టైనర్ అనేవాడు టీమ్స్ వద్దా? డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతారు. కమెంట్ చూసి భయపడేవాడు కాదురా, వాడి కంటెంట్ చూసి గర్వపడేవాడు ఎంటర్టైనర్. ఓకే, బేసిక్ గా మేము ఇంతవరకు ఒక 2-3 పిఆర్లకు పని చెప్పాము. ఈ రోజు 22 పిఆర్లకు పని చెప్తున్నాము. మంచి చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. కూర్చోకపోతే మాట్లాడవా? అక్క పెద్ద అంటే ఏంటి? కూర్చోపోతే మాట్లాడు. ముసలి అనుకుంటున్నా కూర్చోడానికి. ఒరే వాడనుకోవట్లేదు అన్ని నువ్వే.